హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. లంచ్ టైం అయింది. ఇంకా వంట అయితే చేయాలి. మార్నింగ్ టిఫిన్ చేసేసాక కొంతసేపు అయితే పడుకొని లేచాను. ఎందుకు అలసటగా అనిపించింది, పడుకొని లేచాను. ఇప్పుడైతే వంట చేసుకోవాలి. చూస్తున్నారా, సొరకాయ అండి. ఎన్ని రోజుల నుంచి సొరకాయ కూర చేస్తారంటే మా వారు అమ్మ సొరకాయ వద్దు అంటూ వస్తున్నారు. కానీ ఇంకా ఈరోజైతే దీని నుంచి తప్పించుకోలేరు, ఇదే చేయాలి. దీన్ని కూరలాగా కంటే ఏమన్నా పులుసులాగా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఏదైనా డిఫరెంట్ స్టైల్లో తయారు చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. చూద్దాం, ఏదో ఒకలాగా ట్రై చేస్తాను. ఏ విధంగా చేశానో ఏంటి అనేది చేసేటప్పుడు మాత్రం మీకు కూడా చూపిస్తానులేండి. ముందుగా దీన్నైతే శుభ్రంగా తొక్క అయితే తీస్తానండి. తొక్క తీసి శుభ్రంగా కడిగి లవ్ ముక్కల్లాగా అయితే కట్ చేసుకుందాం. ఎన్ని రోజులు అవుతుంది కదండి సొరకాయ తీసుకొచ్చి. కాస్త ముదిరిపోయినట్లుగానే అయ్యింది. కాకపోతే ముదిరిపోయినా కానీ పులుసుకు అయితే బాగుంటుందండి. కొంచెం ముదిరినట్లుగా పై తొక్క వరకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అంతేకాని లోపలైతే బాగానే ఉంది. ముదిరిపోయిన సొరకాయలు, బెండకాయలు ఇట్లాంటివన్నీ కూడా సాంబార్లలో వేస్తుంటారు కదా. కానీ ఇదంతలా అయితే ముదిరిపోలేదులేండి. ఇది కర్రీకి చేసుకోవటానికి వీలుగానే ఉంది. ఎక్కువ రోజులు అయిపోయింది కదండి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. అయినా కానీ ఇంకా ఈ సొరకాయ, బెండకాయ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొంచెం ముదిరిపోయినట్లుగానే అవుతూనే ఉంటాయి. అది కామన్ కదా. అందుకే ఎప్పటికప్పుడే చేసుకుంటే బాగుంటాయి కూరగాయలు కదా. మీరేమంటారు? సొరకాయ అయితే తొక్క తీసి కడుక్కొచ్చానండి. చూస్తున్నారు కదా. ఇంకా ఈ 2 ఆయుధాలు కూడా తీసుకొచ్చాను. దేనికి తీసుకొచ్చానా అనుకుంటున్నారా? ముందుగా అయితే ఈ సొరకాయకి ఇలా గుచ్చేస్తానండి. చూస్తున్నారా? ఇలా కుచ్చి సొరకాయకి హోల్స్ పెట్టుకున్నామనుకోండి, మంచిగా సూప్ అంతా లోపలికి వెళ్ళిపోయి మంచి టేస్ట్ ఉంటుందండి ముక్క. మనం ఎగ్స్కి పెట్టుకుంటాం కదా, సేమ్ యాస్టీస్గా అలాగే పెడుతున్నాను. ఇదంతా పెట్టేసి దీనికి పెద్ద పెద్ద ముక్కల్లాగా దీన్ని కట్ చేస్తాను. చూసారా, ఎంత లోపలైతే లేతగానే ఉందండి. పైన మాత్రమే తొక్క మాత్రమే గట్టిగా ఉంది, కానీ లోపల మంచి లేతగానే ఉంది. గింజలు కూడా పట్టలేదు. చూసారా, కెమెరాలో కనిపించట్లేదు కదా. ఇంతలా ముక్కలు కోసుకుంటున్నా అండి. ఇంత పెద్ద ముక్కలు కట్ చేస్తేనే బాగుంటాయని. సూప్కి అయితే పెద్దగానే ఉండాలి.
ముక్కలు కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటాను. తర్వాత అయితే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఉల్లిగడ్డ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. మీడియం అంటే ఇంతలా ఉండేటువంటి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇక స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసాండి. స్టవ్ దగ్గరికి వెళ్ళేసి స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, 1 అయిపోయింది టైము. వెళ్ళి స్టార్ట్ చేద్దాము రండి. దీనిలోకి అయితే ముందుగా నేను ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నానండి. వీటిని అయితే ముందుగా మనం డ్రైగా వేయించుకోవాలి. ముందుగా అయితే పచ్చి కొబ్బరి వేద్దాము. ఇప్పుడైతే ఒక 3 పచ్చిమిర్చి అండి. వీటిని తుంపకుండా ఇలాగే వేసామంటే వచ్చి మన మహాన్నే పడిపోతాయి అవి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నా అండి. వీటినైతే కాస్త వేయించుకోవాలి. ఇదిగో ఇలాగ వేయించుకుంటే సరిపోతుందండి. మళ్ళీ జీలకర్ర మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకా దీన్ని అయితే వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ముందుగా అయితే ఒక 4 మెంతులు వేసుకుందాము. ఎక్కువ వద్దండి, ఒక 4 సరిపోతాయి. తర్వాత పోపు దినుసులు, అయితే ఉల్లిపాయ వేస్తున్నాను. ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నామండి. ఇప్పుడు మనమైతే వీటన్నిటిని కలిపి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకురావాలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు దీనిలో అయితే సొరకాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలాగే ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్టు, మిక్సీ వేసుకొచ్చాం కదా, ఆ పేస్ట్ని అయితే వేస్తున్నాను. వేసి చక్కగా కలిపేసి కొద్దిసేపు వేయించుకోవాలండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. ఇది మగ్గిపోయిందండి ఆల్రెడీ. ఇక
దీనిలో ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు వేస్తున్నాండి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలు వేసుకోవాలి. ఇది కలిపేసి ఒక నిమిషం మూత పెడదాము. ఇప్పుడు దీనిలో చింతపండు రసం వేసేద్దాం. ఇంకా కొంచెం వాటర్ వేయాల్సి ఉంటుంది. ముక్కలు ఉడకాలి కదండి, ఇంకాస్త వాటర్ వేస్తాను. ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇంకా కాసేపు ఉడికితే దగ్గరగా అయిపోతుంది. ముక్క ఉడికిపోతుంది, సూప్ కూడా దగ్గర పడుతుంది కదా. దీనిలో సీక్రెట్గా బెల్లం వేస్తున్నా, మా వారికి తెలియదు. ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం బెల్లం. ఇప్పుడు ముక్కలు ఉడికాయా లేదా టెస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా ముక్క. ఇదిగా చూసారా, సాఫ్ట్ అయిపోయింది, ఉడికిపోయింది ముక్కలు. ఇప్పుడు దీనిలో కొంచెం కసూరి మేతి వేసుకుందాము. దీన్ని కాస్త చేతిలో ఇలా ఇలా అనుకుని వేసేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుందాము. చూసారు కదా, చిక్కని గ్రేవీ వచ్చేసింది మనకి సొరకాయ పులుసు. ఇది టేస్ట్ ఎలా వచ్చిందో మా వారిని అడిగి చెప్తాను. ఓకే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లంచ్ చేసేయటమే లేటు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. 1:40 అవుతుంది టైము. ఇంకా లంచ్ చేసేస్తాం. మా వారికి అయితే ఇప్పుడే పెట్టానండి సొరకాయ కూరేసి. సొరకాయ పులుసు ఎలా ఉందో ఇప్పుడు చెప్తారు చూడండి. సూపర్, బాగుంది. నిజంగా చెప్పాలి, అన్నం కాలుతుంది కానీ బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నిజంగా బాగుందా? చాలా. చూసారండి, వామ్మో సొరకాయ అన్న దగ్గర నుంచి ఆహా అనేంతవరకు తీసుకొచ్చాను. నేను కూడా లంచ్ చేస్తున్నా అండి. టేస్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు మీకు నేను కూడా చెప్తాను, రియల్గా చెప్తాను. నిజంగా బాగుందండి, చాలా బాగుంది. తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ. బాయ్ అండి.